పేదరికం లేని సమాజం కోసమే అహోరాత్రులు శ్రమిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా కొప్పోలులో జనచైతన్య యాత్ర ప్రారంభించిన ఆయన ఆడబిడ్డలు, రైతుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. ఆరోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాత్రింబవళ్లు కష్టపడుతున్నా కొంతమంది అడ్డుపడ్డం చూస్తే బాధ కలుగుతుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. అప్పుల్లో ఉంటే ఆ అప్పుల పాల నుంచి మిమ్మల్ని పైకి తేవడానికి 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం తప్ప ఎప్పుడు ఎక్కడ జరగలేదు. పల్లెటూరులో కూడా పట్టణాల్లో ఉండే సౌకర్యాలు పల్లెటూరు రావాలని రోడ్లు గాని కరెంటు గాని ఈ రోజు మీరు చూస్తే 7,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు మురికాలు కట్టామంటే ఇది భారతదేశంలో ఎక్కడా జరగని కార్యక్రమం. ఇలాంటి ఒకటి రెండు కాదు, చాలా కార్యక్రమాలు చేశాం. ఆదాయం తక్కువ ఉంది, ఆదాయం ఇమీడియట్ గా వచ్చే అవకాశం కూడా లేదు. రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు, కాలేజీలు లేవు. అలాంటి సమయంలో మనం ప్రయాణం ప్రారంభించాం. అయితే నాకుండే అనుభవంతో మనకుండే నిధులతో ఏ విధంగా చేయాలనో టెక్నాలజీ కూడా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ పకడ్బందీగా ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా కార్యక్రమాలు చేపట్టానని. ఈ రోజు నేను పంపించిన పెన్షన్లు అయితే ఒకప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా పెన్షన్లు తీసుకున్న ఆ పరిస్థితి. ఇప్పుడు మనుషులు బతుకుంటేనే పింఛన్ వస్తుంది, మీ డబ్బులు సద్వినియోగం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదరికమే పెద్ద సమస్య. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని, పేదరికం లేని సమాజం చూడాలని నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. ఏ పని చేసినా ఈ పేదవాళ్ళకి చేస్తాను తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు. బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయిస్తారు. ఎవరైతే ఇలాంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ వెల్ఫేర్ హాస్టల్ సరిగా లేవు, అవసరమైతే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలి. పెద్ద పెద్ద కార్పొరేట్ స్థాయిలో మన పిల్లల్ని చదివించాలని నేను ముందుకు పోతున్నా. రెండోది మీ ఆరోగ్యం. ఇది ఒక పెద్ద సమస్య. ఈరోజు ఆరోగ్య విషయంలో మీరు చూస్తే విపరీతంగా అప్పులు అయిపోతున్నాయి. కొంతమంది డబ్బులు లేని వాళ్ళు, ఆస్తులు లేని వాళ్ళు అప్పులు చేయలేక, అప్పులు పుట్టక రోగాలతో బాధపడే పరిస్థితి వస్తా ఉంది. అందుకే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కాపాడాలని నేను ఒక పద్ధతి ప్రకారం కార్యక్రమాలు తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటాను. పిల్లల్ని చదివిస్తూనే మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఆలోచించాలి. అందుకే సబ్ ప్లాన్స్ ద్వారా నేను ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాను. రైతుకు ఇబ్బంది లేకుండా విత్తనాలు సరఫరా చేసిన దానికి నేను ఎంతో ఆనందపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.